హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్. నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ రోజు మన వీడియోలో పల్లి చిక్కీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. రోజుకు ఒక ముక్క చిన్నపిల్లలకి ఇచ్చామంటే హెల్త్ కూడా చాలా మంచిది. ముందుగా వీటి కోసం మనం పల్లీలు, బెల్లం అయితే తీసుకోవాలి. ఈ రెండు ఉంటే చాలు. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. దలసరి కడాయి అయితే తీసుకోండి. దాంట్లోకి ఒక కప్పు పల్లీలు అయితే తీసుకోవాలి. పల్లీల్ని కలుపుకుంటూ వేయించుకోవాలండి. పెద్ద మంట మీదే మనం పల్లీలు వేపేసుకున్నామంటే లోపల వరకు వేగదండి, పైన మాత్రమే రంగు వస్తాయి. అదే సిమ్ లో పెట్టుకుని వేయించుకుంటే మనకు లోపల వరకు బాగా వేగి పల్లీలు క్రంచీగా అవుతాయి. ఇప్పుడు వీటిని కలుపుకుంటూ వేయించుకోండి. కలుపుకుండా వేయించుకుంటే మనకు ఒకవైపు బాగా రంగు వచ్చేస్తాయి, ఒకవైపు ఏమో సరిగ్గా వేగవు. కొంచెం సేపటికి పైన ఇలా మంచిగా రంగు వస్తుంది. మనం ఇలా చేతితో అనగానే తొక్క ఊడొచ్చేస్తుంది, చూసారా? బద్ద కింద కూడా అయిపోతుంది. ఇంతవరకు మనం వేయించుకోవాలి. ఇవి ఇప్పుడు ఒక ప్లేట్ లో వేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత తొక్క ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత దీన్ని చపాతీ కర్రతో గానీ లేదంటే ఇలాంటి గిన్నెతో గానీ మనం లైట్ గా ప్రెస్ చేసామంటే 2 బద్దల కింద అవుతుందండి. ఎక్కువగా విరిగిపోకూడదు, 2 కింద విరిగితే సరిపోతుంది. అలా చేసుకొని పైన పొట్టు అంతా తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. బెల్లాన్ని అయితే తురుముకున్నాను. 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. అలానే 1 కప్పుకి కొంచెం తక్కువగా బెల్లం అయితే తురుముకుని తీసుకున్నానండి. అంటే 3/4 కప్పు వరకు తీసుకుంటున్నాను. మీకు కావాలంటే 1 కప్పుకి 1 కప్పు బెల్లం కూడా వేసేసుకోవచ్చు. మరీ సన్నగా తురుముకోకలేదు. ఎలాగ పాకం పడతాం కాబట్టి చిన్న చిన్న ముక్కల కింద కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి అయితే రాసుకోండి. ప్లేట్ కొంచెం ఫ్లాట్ గా ఉండే ప్లేట్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి 3/4 కప్పు వరకు బెల్లం తీసుకున్నాం కదా, దాన్ని అయితే వేసేసుకోండి. దీంట్లో వాటర్ ఏం అవసరం లేదు, ఊరికే నేను ఒక చుక్క అలా వేసుకున్నాను అంతే. ఇప్పుడు కలుపుకుంటూ పాకం అయితే రానివ్వాలండి. మనం సన్నగా తురుముకున్నాం కాబట్టి త్వరగానే పాకం వచ్చేస్తుంది. అదే కొంచెం పెద్ద పెద్ద ముక్కల కింద తీసుకుంటే కనుక టైం పడుతుంది. పాకాన్ని అలా దగ్గర పడినివ్వండి. మనకి పల్లి చిక్కీకి ముదురు పాకం అయితే రావాలి. ఆల్మోస్ట్ చాలా వరకు పాకం వచ్చేసిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల టేస్ట్, అలానే మనకి పల్లి చిక్కీకి మెరుపు కూడా వస్తుంది. 1 స్పూన్ వేసుకుని దాన్ని కూడా ఒకసారి కలుపుకోండి. ఇలా కొంచెం సేపు కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలో గానీ ప్లేట్లో గానీ వాటర్ తీసుకుని కొంచెం ఇలా ఈ వాటర్ లో వేసుకోండి. ఈ పాకాన్ని మనం దగ్గరికి ఇలాగా చేసినప్పుడు అది కరెక్ట్ గా విరిగినట్టు అవ్వాలి. ఇక్కడ చూడండి, విరగట్లేదు, సాగి నాకు చేతికి అంటుకుంటుంది. అంటే ఇంకా మనకు పాకం అవ్వలేదు. ఇంకొంచెం సేపు అయితే మళ్ళీ పాకం ముదరనివ్వండి. తర్వాత కూడా సేమ్ అదే ప్రాసెస్ లో మళ్ళీ 2-3 చుక్కలు అయితే వేసుకోండి. నీటిలో పాకం చల్లగా అయిపోవాలి. 1 నిమిషం ఆగిన తర్వాత మనం ఇలా విరిస్తే విరగాలండి. అలా విరిగిందంటే మనకు పాకం రెడీ అయిపోయినట్టే. ఇక్కడ కొంచెం మీకు కనిపిస్తుంది కదా, మన విరగానే విరుగుతుంది. ఈ స్టేజ్ లో పల్లీల్ని బెల్లం పాకంలో వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం టైట్ గా అవుతుందండి, కొంచెం గట్టిగా పట్టుకుని కలుపుకోండి. జాగ్రత్త, ఇది కానీ చేతి మీద పడిందంటే మాత్రం చేయి కాలిపోతుంది, చాలా హీట్ గా ఉంటుంది కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పల్లీలు వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా కలిపిన తర్వాత మనం ముందుగా నెయ్యి రాసుకున్న ప్లేట్ ఉంది కదా, దాంట్లో అయితే ఇది వేసేసుకుని సమానంగా చేసుకోండి. అయితే మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నా సిల్వర్ ఫాయిల్ ఉన్నా అందులోనే వేసుకోండి. ఎందుకంటే కొంచెం దీంట్లో నెయ్యి రాసినా కూడా కొంచెం అతుక్కుంటుంది ప్లేట్కి తీసేటప్పుడు. అది బటర్ పేపర్ అది అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఫ్లాట్ చేసుకోవడం కోసం అప్పడాల కర్ర వాడచ్చు, లేదంటే ఇలాగా ఒక గిన్నెకి నెయ్యి రాసి కూడా ఫ్లాట్ గా చేసుకోవచ్చు. మనకి ఎంత పలచగా అయితే కావాలో అంత పలచగా అలా ఒత్తుకున్న తర్వాత వేడి మీద ఉండగానే షాక్ తోటి ఇలా కట్ చేసేసుకోండి. మనకు చల్లారిన తర్వాత కరెక్ట్ గా ఈవెన్ గా షేప్ రాదు. ఒక చాకుని తీసుకుని ఇలా కట్ చేసుకోండి. మనకి ఏ షేప్ కావాలితే షేప్ కట్ చేసుకుని ఎంత సైజు కావాలితే అంత అలా కట్ చేసి పెట్టేసుకుంటే తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. మనం వేడి మీద తీసామంటే సాగుతున్నట్టు ఉంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాతే మనం తీసుకోవాలి. చల్లారిన తర్వాత కూడా ఈ చిక్కీ ప్లేట్ ని ఎత్తుకుపోయి రాలేదనుకోండి, మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టి ఒకసారి అలా హీట్ చేసి తీసేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుందండి. ఇక్కడ నేను వీడియో కోసం కొంచెం ముందే తీసేసాను, అయినా కూడా బాగానే వచ్చిందండి. చూడండి, మనం ముందే కట్ చేయడం వల్ల వేటికవి సపరేట్ అయిపోతున్నాయి చక్కగా. చూడండి, విరవగానే విరుగుతున్నాయి. ఇలా విరగాలి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.